మీరు కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ రిటర్న్స్ మాత్రమే చూస్తున్నారా? లైక్ 6 మంత్స్లో ఎంత రిటర్న్ ఉంది, 1 ఇయర్లో ఎంత రిటర్న్ ఉంది, 3 ఇయర్స్కి ఎంత రిటర్న్స్ ఉన్నాయి, 5 ఇయర్స్కి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ ఉందని ఓన్లీ రిటర్న్స్ మాత్రమే చూస్తున్నారా? నో. మనం చూసుకోవాల్సిన ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో అంటే మనకు యాన్యువల్ ఛార్జెస్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు మన నుంచి అనేది. సో ఇది ఈవెన్ 1% తక్కువ అన్నా కానీ మనకు ఎంతో బెనిఫిట్. సో మనం షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నామా, లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నామా అనేది కూడా డిసైడ్ అవ్వాలి. షార్ట్ టర్మ్ కోసం అయితే డెబ్ట్ ఫండ్స్ ప్రిఫర్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం అయితే ఈక్విటీ ఫండ్స్ ప్రిఫర్ చేయండి. తర్వాత లాక్ ఇన్ పీరియడ్ అంటే ఎగ్జిట్ లోడ్. లాక్ ఇన్ పీరియడ్ అంటే కొన్ని ఫండ్స్కి లాక్ ఇన్ టైం ఉంటుంది. సో 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలా. సో విత్ ఇన్ ఆ టైం లోపల ముందే విత్డ్రా చేయాలనుకుంటే మనకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. సో ఈ ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంది ఫీ అనేది కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత పోర్ట్ఫోలియో అండ్ డైవర్సిఫికేషన్. మనం ఏదైతే పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేస్తున్నామో అందులో ఫండ్స్ మల్టిపుల్ సెక్టార్స్లో ఫండ్ డైవర్ట్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. ఓన్లీ ఒక సెక్టార్ మీద ఉంటే మాత్రం రిస్క్. సో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ ఇంకా వేరే ఏదైనా సెక్టార్స్లో మల్టిపుల్ సెక్టార్స్లో మన ఫండ్ డైవర్స్ అయి ఉంటే బెనిఫిట్. తర్వాత ఫండ్ మేనేజర్ లేదా కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్. సో మనకు ఫండ్ మేనేజర్ అంటే ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, యాక్సిస్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉన్నాయి. సో ఇలా వాటి ఎక్స్పీరియన్స్ ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, ఎంతవరకు తెప్పగలుగుతున్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అది ట్యాక్సేషన్. ఈక్విటీ ఫండ్స్లో అయితే 1 lakh గెయిన్స్ తర్వాత నుంచి ట్యాక్స్ పడుతుంది. డెబ్ట్ ఫండ్స్లో అయితే మనం ఏదైతే ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నామో ఆ ట్యాక్స్ ల్యాబ్ని బట్టి ట్యాక్సేషన్ ఉంటుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయండి. రైట్ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోండి.